రైట్ అప్డేట్స్ చూద్దాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిశారు ఏఈ ఆశావాదులు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నోటిఫై చేసిన 1180 పోస్టులకు పరీక్షలు జరిగాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపిక జాబితాను పెండింగ్ లో ఉంచినట్లు కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు ఆశావాహులు. దీంతో వెంటనే జాబితా విడుదల చేయాలని టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డికి ఫోన్ చేశారు కేటీఆర్. నిరుద్యోగుల సమస్య పరిష్కరించేలా చూడాలని కోరారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, స్పందన ఉద్యోగాలకు ఎంపికైన ఏఈ సివిల్ జాబితాను ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలంటూ కూడా కేటీఆర్ ను కలిసిన పరీక్ష రాసిన అభ్యర్థులు కలిశారు. అయితే ఇదే విషయం పైన టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డితో నేరుగా ఫోన్ లో మాట్లాడారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నిర్వహించిన ఏఈ సివిల్ పరీక్షకు దాదాపు 1180 పోస్టులకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక జాబితాను ప్రకటించడంలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటి వరకు ఉద్యోగాలకు ఎన్నికైన వారి జాబితాను వెల్లడించకుండా డెలిబరేట్ గా ఆలస్యం చేస్తుందని కూడా ఆయన ఎక్స్ వేదికగా కూడా ప్రస్తావించారు. దాదాపు 22 నెలల కిందే ఈ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలై ఎగ్జామ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా గత ఏడాది సెప్టెంబర్ నాటికే పూర్తయిందని కూడా ఎక్స్ వేదికగా కేటీఆర్ ప్రస్తావించారు. అభ్యర్థుల తుది జాబితా విడుదల చేయాల్సి ఉండగా ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయిందన్నారు. అయితే కానీ కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పడి 7 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఈ తుది జాబితాను విడుదల చేయడం లేదని కూడా కేటీఆర్ ప్రస్తావించారు. దీంతో అభ్యర్థులు తీవ్ర గందరగోళంలో ఉన్నారని ప్రభుత్వం వెంటనే ఈ జాబితాను కూడా ప్రకటించాలని కూడా కేటీఆర్ కోరారు. అయితే ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు కేటీఆర్ ను నందినగర్ లో కేసీఆర్ ఇంట్లో కూడా కలిశారు. ఈ జాబితాను వెంటనే ప్రకటించేలా కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కూడా అభ్యర్థులు కేటీఆర్ ని విజ్ఞప్తి చేశారు. తప్పకుండా వారికి అండగా ఉంటారని కూడా కేటీఆర్ వారికి భరోసా ఇచ్చారు. అయితే ఇమ్మీడియట్ గా వాళ్ళు అక్కడికి రాగానే కూడా వెంటనే టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి కూడా ఫోన్ చేసి మాట్లాడారు. వెంటనే ఎంపికైన అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేయాలని కూడా ఒక విజ్ఞప్తి రిక్వెస్ట్ కూడా చేశారు. సో ఈ గడిచిన కొద్ది రోజులుగా శ్రీచరణ్, ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 1180 పోస్టులకు పరీక్షలు జరిగాయి. ఎందుకు కాంగ్రెస్ ఎంపిక ప్రక్రియను పెండింగ్ లో పెట్టింది? దీనికి గల కారణం ఏంటి? మరి కేటీఆర్ విజ్ఞప్తిని మహేందర్ రెడ్డి ఎప్పుడు సాల్వ్ చేసే అవకాశం? అయితే ఇక్కడ ఎలక్షన్ కోడ్ వచ్చింది అని కూడా కారణం చూపిస్తుంది ప్రభుత్వం అంటున్నారు. వాస్తవికంగా కూడా ఎలక్షన్ కోడ్ వచ్చింది. దానికి బిఫోరే గవర్నమెంట్ అసెంబ్లీ ఎలక్షన్స్ కి ముందు కూడా ఎలక్షన్ కోడ్ రావడంతో దాన్ని విడుదల చేయలేకపోయింది. అయితే ఈ ప్రభుత్వము కేటీఆర్ అదే పదే కూడా ప్రస్తావిస్తూ వస్తున్నారు. డెలిబరేట్ గా కూడా ప్రభుత్వము ఆపుతోంది ఈ పోస్టులకు సంబంధించి. దీనిపైన ఇమ్మీడియట్ గా కూడా యాక్షన్ తీసుకోవాలని కూడా టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి కూడా ఫోన్ చేసి రిక్వెస్ట్ అయితే చేశారు. మరి దీనిపైన టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి మాజీ ఐపీఎస్ అధికారి ముఖ్యమంత్రిని సంప్రదించి ఒకవేళ ఈ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో 1180 మంది పోస్టులకు సంబంధించి విడుదల చేస్తారా, లేకపోతే దీనిపైన ఏమైనా న్యాయపరమైన చిక్కులు ఉంటాయా, లేకపోతే నేరుగా ముఖ్యమంత్రిని సంప్రదించి కూడా డెసిషన్ తీసుకుంటారా అనేది కూడా ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంది. మరి ఏదేమైనప్పటికీ కేటీఆర్ అయితే ఒక అప్పీల్ అయితే చేశారు టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డికి. దీనిపైన యాక్షన్ తీసుకోవాలి అని కూడా రిక్వెస్ట్ చేశారు. మరి ఆయన ఎలా స్పందిస్తారు అనేది కూడా చూడాలి మనం. స్పందన. రైట్, థాంక్యూ శ్రీచరణ్.